మీరు కనుక నా మొహం గమనించి ఉంటే హాఫ్ లైటింగ్ వస్తుంది, హాఫ్ చీకటిగా ఉంటుంది. పెళ్ళి కూడా అలాంటిదే. తొలినాళ్లలో వెలుగు వెలుగుగా ఉంటుంది, మిగిలిందంతా చీకటి. పెళ్లిలో ప్రేమ ఉంటుందనుకోవడం, ప్రేమించుకుంటే పెళ్ళైన తర్వాత జీవితం బాగుంటుందనుకోవడం, అట్లా అనుకోని పెళ్లి చేసుకోవడం, ఈ సదరు లవ్ మ్యారేజ్ కేటగిరీ అబ్బాయి అమ్మాయికి ఎలా ఉంటుంది అని విశ్లేషించుకోవడం పక్కన పెడితే, ఇక నా జన్మ కూడా ఆడజన్మే కాబట్టి సదరు ఆడవాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న విమెన్ పరిస్థితి మ్యాక్సిమం, ఎంత మనం కవర్ పేజీలు వేసినా ఏదేసినా మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకున్న విమెన్ కేటగిరీ వాళ్ళ లైఫ్స్ అధోగతి. ఎస్, అధోగతి. నా ఘర్కా నా ఘాట్కా అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అలా అనమాట. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల పుట్టింటి వాళ్ళ అంతంత మాత్రపు ఆదరణ అసలు లభించదు. చాలా కేసెస్లో లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి, తాము ఇష్టపడి ఎంచుకొని తెచ్చుకున్న కోడలు కాదు కాబట్టి, అత్తింటి వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ కూడా మన అని అనిపించుకోలేరు చాలామంది. ఎక్కడో ఉంటాయి కొన్ని రేర్ కేసెస్, అందరితో కలిసిపోయి అందరి చేత వాల్యూ ఇవ్వబడుతూ. బట్ మ్యాక్సిమం ఇంతే. అన్వాంటెడ్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆడవాళ్ళు. ఏ గొడవ వచ్చినా, మొగుడేమన్నా అత్తమామలేమన్నా ఏ ఇబ్బంది వచ్చినా పుట్టింటికి వెళ్ళి మనసారా చెప్పుకోలేదు. మేము అప్పుడే చెప్పాం. ఇది నాకు తెలిసి వీళ్ళు ఈ వాయిస్ రికార్డింగ్ యాప్స్ వచ్చాయి కదా, ఒక్కసారి డైలాగ్ చెప్పేసి తర్వాత రిపీట్ మోడ్లో ప్లే చేస్తే సరిపోతుంది. ఈ ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మళ్ళా చెప్పక్కర్లే డైలాగ్. ఎంత తలనొప్పి వచ్చింది, లేకపోతే తన అలా అన్నాడు, అత్తగారు ఇలా అన్నారు, మరిదిలా అన్నాడు, పోనీ ఆడపడిచి ఇలా అనింది, పోనీ ఏదో ఒకటి అత్త వాళ్ళ ఇంట్లో సమస్య ఉంది అని చెప్పి, నేను అప్పుడే చెప్పాను, ఊరుకోమ్మా ఊరుకో అని కొంతమంది అంటారు. నేను అప్పుడే చెప్పాను అయినా కూడా నువ్వు వినలేదు, ఈ టోనాలిటీలో ఉంటారు. ఇంకొంతమంది సదరు తల్లులు కూడా సూర్యకాంతం గారిని అన్వయం చేసుకొని, నేను అప్పుడే చెప్పానా, నువ్వు విన్నావు కాదు చేసుకున్నావుగా, అనుభవించు అని అంటారు. అట్లా అన్నవాళ్ళు వదిలి పడేస్తారా? లేదు, మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, ఎక్కించేవి ఎక్కిస్తూ ఉంటారు. అసలు వీళ్ళ మ్యారేజ్ బ్రేకప్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ చాలా ఇళ్లలో ఆడపిల్లల తల్లిదండ్రులు, తల్లులు ఎస్పెషల్లీ. ఈ మాటకి ఎంతమంది ఓకే అంటారో కింద కామెంట్ సెక్షన్లో పెడతారో నేను కూడా చూసి ఆనందించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో వ్యాలిడ్ పాయింట్ చెప్పామన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, ఒక సరే అడ్జస్ట్ అవ్వడానికి అత్తగారింట్లో 1 year పడుతుంది అనుకుందాం. 2 years, 3 years, 4 years, 5 years, 10 years, 15 years, 20 years అయినా కూడా మానిపోయిన ఆ గాయాన్ని కెలికి గిచ్చి గిల్లి మరి లేపేస్తూ ఉంటారు. ఎంతన్నా బాగుండు, ఎంతన్నా చెయ్యి, ఎంతైనా అత్తారింటికి పద్ధతికి అన్వయించుకొని తిరుగు, ఎంతన్నా అందరినీ ఇంప్రెస్ చేయడానికి నిన్ను నువ్వు కోల్పో పీడవైంది. అప్పుడు మా వాడు ఎంచుకున్న పిల్లవి కదా, మేము తెచ్చుకున్న సంబంధం, మా వాడు ఇష్టపడి చేసుకున్నాడు, మరి అంత కష్టమైతే నువ్వెందుకు కలిసి ఉంటున్నావు? మా వాడి ముఖం చూసి కలిసి ఉంటున్నాము, మరి అప్పుడు మనస్ఫూర్తిగా ఉండు కదా. ఇప్పుడు మొహం చూసి కలిసి ఉంటున్నావు అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలి. తవ్వి మాట్లాడి అప్పటి విషయాలు ఏదో ఒక విధంగా రేకెత్తించి అప్పుడు అట్లా జరిగింది, అప్పుడు నేను అట్లా ఫీల్ అయ్యా, అయ్యో ఇచ్చేసారా 30 seconds వింటేనే మీకు చిరాకు వస్తుంది. మరి ఇది లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆడపిల్లలు చాలామంది ఇన్లాస్ దగ్గర నుంచి ఫేస్ చేసే రిజెక్షన్. చిన్నదంటే చిన్న విషయంలో కూడా వాళ్ళ డెసిషన్కి వాల్యూ ఇవ్వరు. ఉదాహరణకి రేపు ఏంటి వంట, ఇంట్లో కలిసి ఉంటారు కదా, ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీస్లో కలిసి ఉంటారు, జాయింట్ ఫ్యామిలీస్. రేపేంటి వంట దగ్గర కూడా ఈ ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండదు. మా ఇంట్లో ఈ పద్ధతి కాదు, ఈ కూర ఇలా చేయరు, ఏదో ఒకటి తగలేసింది, అది ఉడికేసింది, ఉప్పు కారం సరిగ్గానే ఉంది, తిని ఆస్వాదించరాదా? మా పద్ధతులు ఇవి కాదు. మా ఇంట్లో ఏ ఇంట్లో ఒక పద్ధతి అంటూ కంప్లీట్గా ఉండదు. ఇది నేను చెప్తే ఎవడూ ఒప్పుకోడు. ఇప్పుడు అసలు ఏ పద్ధతి కంప్లీట్గా ఫాలో కూడా అవ్వట్లేదు. ఫర్గెట్ అబౌట్ కరెంట్ జనరేషన్, ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు కూడా ఓపికలు లేవు ఎవరికి. ఏ పద్ధతి ఎవడు కంప్లీట్గా ఫాలో అవ్వట్లేదు. అసలు పద్ధతి కంప్లీట్గా లేనేలేదు అక్కడ. వేదాల్లో చెప్పింది, పురాణాల్లో చెప్పింది పెద్దవాళ్ళు ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఆ 50, 60 దాటిన పెద్దవాళ్ళే ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి ఓపికలు లేవు. వాళ్ళకేమో ప్రతిదీ అన్వయించుకుంటారు వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా. ఈ 25, 30లో ఉన్న ఆడపిల్లలు మాత్రం కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా చేసేయాలి. ఎస్పెషల్లీ లవ్ మ్యారేజెస్లో ఈ డిస్క్రిమినేషన్ అసలు 100% కనపడుతూనే ఉంటుంది.
ఏంటి వంట దగ్గర నుంచి ఎలా ఉండాలి, ఎలా ఇల్లు తీర్చి దిద్దుకోవాలి. ఏం దిద్దుకుంటారండి ఊరికే ఇల్లు తీర్చి? అంత దిద్దుకునేంత ఏముందా ఇంట్లో? ఒకరోజు చేతగాకపోయినా, ఒకరోజు ఏది అటెండ్ చేయలేకపోయినా, ఒకరోజు ఒక అరగంట లేచినా లేటుగా, ఒకరోజు ఆఫీస్లో వర్కింగ్ అయితే అరగంట ఆలస్యంగా వచ్చిన, ఒక పూట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన, ఒక పూట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఒక పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించే, ఈ ప్రతిదీ ప్రాబ్లమే. ఇంకా హూ అన్నా కూడా ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు కై అని అనకపోయినా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. దానికి ఏం చెప్పలేము. ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. వాడు ఎంచుకున్న పిల్ల అయితే ఏంటి, మనం తెచ్చిన పిల్ల అయితే ఏంటి? మనం తెచ్చిన పిల్ల అయినా వాడు ఇష్టపడితేనే కదా పెళ్లి చేస్తాం. ఆ అమ్మాయికి అబ్బాయికి పరస్పరం ఇష్టం ఉంటేనే కదా చేస్తాం. సో వాట్, లెట్ us యాక్సెప్ట్ అని చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి అత్తమావలకి సాధించుకొని తినే కోడళ్ళు దొరుకుతారు. అసలు ఈ దేవుడు ఏమీ తోచక ఇష్టం వచ్చినట్టు తలరాతలు రాసి ఏం మాడుకుంటున్నాడు కదా అందరినీ అని అనిపిస్తుంది. ఆ సదరు ఆ ట్రామా సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి. ట్రామా అనేది లేదంటారు చాలామంది. మరి ఇదంతా కనిపిస్తుందంతా ఏంటి? అష్టాచమ్మ ఆట, పాచికలాట, ట్రామానే కదా. చుట్టాల ముందు, ఫ్రెండ్స్ ముందు, డిస్టెంట్ రిలేటివ్స్ ముందు, అందరి ముందు దాన్ని డిస్క్రిమినేట్ చేయటమే. పొట్టిగా ఉందనడం, పొడుగ్గా ఉందనడం, ఇది ఎట్లా నచ్చిందనడం, ముక్కంతా బాగాలేదు, కలర్ ఏం చేసుకుంటావు? తెల్లగుంటే నాకు అర్థం కాదు. ఏం చేసుకుంటావు? నీ గోడలకి కలర్స్ వేసే బదులు ఇది తీసుకొని సున్నం కింద వాడతావా? దేనికి పనికొస్తుంది కలర్? చామంచాయ అయితే ఏంటి, తెల్లటి తెలుపు అయితే ఏంటి, పచ్చడి పసుపు అయితే ఏంటి, ఎర్రటి ఎరుపు అయితే ఏంటి? ఈ పిల్లాడికి నచ్చింది కదా, అతను ఏదో చూస్ చేసుకున్నాడు కదా, యాక్సెప్ట్ ఎందుకు చేయలేము? ఏది ఎండ కింద ఈ చదరు తెల్లగా ఉన్నామని పొగరబట్టిన వాళ్ళకి నేను ఒకటి అడుగుతున్నా. ఎండ కింద ఉండి ఒకరోజు ట్యాన్ అవ్వకుండా ఉండి బయటికి రండి చూద్దాం. కారు నలుపై వస్తారు. ఆ ట్యాన్ వదిలించుకోవడానికి మళ్ళీ 20-30 డేస్ పడుతుంది. అంతే కలర్, అదే ఇంపార్టెన్స్. కొంచెం డార్క్ కలర్ గుడ్డలు ఒంటి మీద అందంగా కనిపించడం తప్పితే ఏముంది? వై డు యూ డిస్క్రిమినేట్ దట్ గర్ల్? అదే మీరు తెచ్చిన సంబంధం అయితే అది ఎట్లా ఉన్నా ఓకే, ఎట్లా ఉన్నా ఓకే, ఏం చేసినా ఓకే, ఏం చేయకపోయినా ఓకే. తన ప్రతి డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చి చెప్తుంటారు ఈ అత్తింటి వాళ్ళు. అదే అబ్బాయి తెచ్చుకున్న సంబంధం మాత్రం ఎంత బాగున్నా, అసలు ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి పర్ఫెక్ట్గా ఉన్న వీళ్ళకి ప్రాబ్లమే. యాక్టింగ్ చేస్తుంది, అడుగడుగున యాక్ట్ చేస్తుంది, అది రియాలిటీ కాదు. నీకేం తెలుసు? అసలు రియాలిటీ ఎవరి దగ్గర ఉండదు. రియాలిటీయే పెద్ద మిత్తు కదా. పరిస్థితి అనుగుణంగా నడుచుకోవాలి. ఎవరిని నొప్పించకుండా తను ఎంత కరెక్ట్గా నడుచుకుందో అంత అప్రిషియేటబుల్. ఎందుకు ఆలోచించారు అలాగా? ఎప్పుడు సఫర్ అవ్వాలి? ఇట్లా క్లోత్స్ మీద అయితే బాబా బాబా, అది అరేంజ్డ్ మ్యారేజ్లోనూ ఉంది, లవ్ మ్యారేజ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా ఉండాలి. ఎక్కువ ట్రెడిషనల్గా ఉంటే ఎక్కువ ట్రెడిషనల్గా ఉంది, కొంచెం మోడర్న్గా ఉంటే అల్ట్రా మోడర్న్గా ఉంది. ఇది మన ఇంటి పద్ధతి కాదు, దీనికి పద్ధతి తెలియదు, ఇది బరి తెగించింది, బరి తెగింపు. ఇక నరం లేని నాలుకకి నరం లేదనే విషయం నరాల్లో గుర్తు చేస్తారు వీళ్ళ మాటలతోటి. ఎందుకంత అసాసినేట్ చేస్తారు? ఎందుకని దానికి ఆన్సర్ నాకు ఇవ్వద్దు, మీరే తీసుకోండి. మీకు ఒక మాట అంటే హర్ట్ఫుల్గా ఉంటుంది అని అన్నప్పుడు ఎదుటివాడిని అలా ప్రవర్తించకుండా, అట్లా మాట అనకుండా బతకాలి చేతనైతే. మనవి మాత్రమే మనసులు, పక్కన వాడివి ఏం లేదు, రాయి, తెల్ల పాల రాయి. మనకి మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి, మనకి మాత్రమే ఎమోషన్స్ ఉంటాయి, పక్కన వాడికి ఏముండదు. ఎంతసేపు అది నా కొడుకుని వగల్లో వేసుకుంది వల. ఎవడు వాడుతున్నాడండి పర్సుల్లో వలలు, బ్యాగుల్లో వలలు వేసుకోవటానికి? ఒకవేళ వేసినా నీ పిల్లాడు ఏమన్నా చేప పిల్ల వలలో ఇట్లా పడిపోవటానికి? ఇంత ఉంటారు వాళ్ళు, వాళ్ళని బట్టి వలలో ఎట్లా వేసుకుంటారండి అర్థం కాదు. సరే వేసుకుందని అనుకుందాం, ఆ అబ్బాయి మీద ఇష్టంతో వేసుకుంది కదా, పోనీ అట్లా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మన ఇంటికి పెళ్లి చేసి మన ఇంట్లో ఆడపిల్లని ఇంకో ఇంటికి పంపించినప్పుడు ఇంకో ఇంట్లోంచి ఆడపిల్ల ఇక్కడికి వస్తోంది అన్న విశాల దృక్పథం ఎవరికీ ఉండదు. చాలామంది అబ్సెసివ్ మదర్స్, మగపిల్లలు ఉన్నవాళ్ళు, దయచేసి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకండి. అది లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే. మీరు ఇంకో ఉమెన్ని వాడి లైఫ్లో యాక్సెప్ట్ చేయలేనప్పుడు అయితే మీరు దూరంగా ఉండండి, లేకపోతే వాడి పెళ్ళికి దూరంగా ఉంచండి. ఈ రెండు కలిపి అసలు ఇంకో అమ్మాయి లైఫ్ బుగ్గిపాలు చేయొద్దు. సిన్సియర్ రిక్వెస్ట్. చేతనైతే ఇది చేయండి. ఇది చేత కాకపోతే
పెళ్ళి అనేది ప్రతి ఒక్కడికి అవసరం అని అనుకున్నప్పుడు కామ్గా అయినా ఉండండి. అదేం చేసినా మేము ఊరుకోవాలా? అసలు దాన్ని ఏం చేయనిస్తున్నావు నువ్వు? కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నా తప్పే, ఏ ఎయిమ్ లేకపోయినా తప్పే, ఎక్కువ వర్కింగ్ అవర్స్ చేసినా తప్పే. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే నా కొడుకు అప్పరంగా సంపాదించిన ఎంత వస్తుంది ఇవాళ రేపు? నెలకు 5 లక్షలు వస్తుందా, 6 లక్షలు వస్తుంది? 1 లక్ష 2 లక్షలు సంపాదించిన పర్ మంత్ ఇంత అమౌంట్ సంపాదించకపోతే బతికే పరిస్థితే లేదు ఇవాళ. ఆ పిల్ల మాత్రమే తింటుందా నీ కొడుకు సంపాదన? మీరేం తినట్లేదా? చిన్నవో పనవో ఖర్చులేం చేసుకోవట్లేదా? ఎంతమంది మగపిల్లలు లవ్ మ్యారేజ్లో కూడా పెళ్లి చేసుకొని అమ్మా నాన్న ఎక్స్పెన్సెస్ బేర్ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నకి ఇల్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళాన్ని కాదని అమ్మా నాన్నకి, అమ్మకు ఎస్పెషల్లీ, అయ్యో మా నాన్న చిన్నప్పటి నుంచి అంత సంపాదన లేదు, నేను సంపాదించినప్పుడు కూడా కొనిపోతే ఎట్లా అని అమ్మకి బంగారం నగలు చీరలు కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజెస్ చేసుకొని. చెప్తున్నా ఎందుకంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ఆ అబ్బాయిలకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక గిల్ట్ ఉంటుంది, అరే నేను మా అమ్మా నాన్నని హర్ట్ చేశాను అని. ఇటు కావాలి అది కావాలి చాలామంది అబ్బాయిలకు కూడా. సో అబ్బాయిలు కూడా పాపం సిన్సియర్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఇది మనం తెచ్చుకున్నదే కదా, నేను లవ్ చేసిందే కదా, దీనికి సర్ది చెప్పుకోవచ్చని అమ్మని హైలో పెట్టి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు లవ్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు. అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా ఈ సదరు మగవాడి తల్లికి అంత గౌరవం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం కేసెస్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అబ్బాయిలు తర్వాత అమ్మకి హై ప్రయారిటీ ఇవ్వడం, ఏదైనా కొట్లాట వస్తే అమ్మ తప్పని తెలిసినా కూడా ఆమెని సర్దిపుచ్చడం, సపోర్ట్ చేయడం, ఆమె ఈగో సాటిస్ఫైడ్ చేయడం, పెళ్ళాన్ని కూడా ఆమె పెద్దది పోనీ అలాగే మాట్లాడుతుంది నువ్వు అడ్జస్ట్ అవ్వు అని పెళ్ళానికి సర్ది చెప్పడం. ఇట్లా నలిగిపోతున్న సైలెంట్ ప్రసాదులు ఎంతోమంది ఉన్నారు, పెళ్ళైన ప్రసాదులు. నీ కొడుకునంత బాధ పెడితే నీకేం వస్తుంది ఆలోచించవా? తెలవదు అని మాత్రం నేను చచ్చినా యాక్సెప్ట్ చేయనండి. ఒక 6-7 ఏళ్ల నార్మల్ పిల్లలకి కూడా ఇది మంచి ఇది చెడు, ఇది హర్ట్ అవుతున్నారు ఇది హర్ట్ అవ్వట్లేదు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చాలా వరకు తెలుస్తుంది. 55-60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళకి మేము ఇట్లా ఉంటే వాళ్ళు హర్ట్ అవుతున్నారని తెలీదా? తెలిసే అంటారు, కానీ ఇన్నోసెన్స్, పెద్దరికం అనే ఈ ముసుగు ఏదైతే ఉంటుందో ఆ ముసుగు వేసుకొని అనాల్సినవన్నీ అనేస్తూ ఉంటారు, చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టి వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఏ పెళ్లి చేసినా వాళ్ళు కలిసి ఉండడమే నీ ముఖ్య ఉద్దేశం అన్నప్పుడు అలాగే ఉండవు, ఆ ఎయిమ్ని ఉండు, వాళ్ళు కలిసి ఉండేందుకు కృషి చేయి. పరాయి పిల్ల వచ్చింది మీ ఇంటికి, పాపం దాన్ని తప్పున్నా మీ అబ్బాయిది తప్పు లేకపోయినా కాస్త కొంచెం ఒక సైడ్ ఆ పిల్ల సైడ్ తీసుకొని మాట్లాడండి. ఇన్లాస్కి చెప్తున్నాను నేను, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? వాళ్ళే రేపు ముందుకొచ్చి ఎంతో చేస్తారు, మీ పిల్లోడి కన్నా ఎక్కువ చేస్తారు. నా కొడుకిల్లు, నేనున్నాను ఇక్కడున్నాను, నా కొడుకు చూసుకుంటారు అని అంటారు. మ్యాక్సిమం ఇళ్లలో వంటలు ఆడపిల్లలే చేసి వెళ్తారు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆడపిల్లలే చూస్తారు, ఏదైనా సేవ్ చేయాలంటే ఆడపిల్లలే చేస్తారు. నిజంగా మగపిల్లలు అంత మల్టీ టాస్కింగ్ చేయగలరా? చేస్తారేమో కొంతమంది ఇళ్లలో, బట్ నేను రేషియో వైజ్ మ్యాక్సిమం చెప్తున్నా. వీటి దేనికి ఆన్సర్ మీరు నాకు ఇవ్వక్కర్లే, నేనెవరిని? బోడిదాన్ని, మధ్యలో వచ్చిన బోడిదాన్ని. మీరు మీకే ఇచ్చుకోండి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా మీ కొడుకుల్ని మీ కోడళ్ళని మంచిగా ఉంచండి, మీ కూతుర్లని మీ అల్లుళ్ళని మంచిగా చూసుకోండి. అల్లుళ్ళంటే కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడే అత్తగారులు ఎంతోమంది ఉన్నారు. వాడి బొంద, వాడేవాడు, వాడి ముఖానికి నువ్వు దొరకడమే చాలా ఎక్కువ. ఎందుకు? మీ అమ్మాయిలో ఈగో బిల్డ్ చేసి ఆ అమ్మాయి కాపురం వదిలేసి రేపొద్దున ఏదో సపరేషన్ దాకా అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీరు బాక్కునేది ఏంటి? అప్పుడు మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసినా అటు ఇటు వెళ్ళలేక సఫర్ అయ్యేది మీ అమ్మాయే. అది ఎందుకు ఆలోచించారు? ఏం సాటిస్ఫాక్షనో ఇది నాకు అర్థం కాదు. మేము చూసిన సంబంధమే చేసుకోవాలి, లేదా ఆ సంబంధం చెడిపోవాలి, మళ్ళీ ఇది ఇంటికి వచ్చేసేయాలి, మళ్ళీ వీడి ఇంటికి వచ్చేసేయాలి, మేము చూసిన సంబంధం మళ్ళీ చేసుకోవాలి. రెండో పెళ్ళి ఎలా ఉంది? చక్కగా మొదటి పెళ్ళి, అసలు పెళ్ళి అనేదే ఒకటి, సరే ఓకే. రెండో పెళ్ళికి ఎంత తేడా ఉంది? పెద్దరికం ఒప్పుకొని చేసి కాస్త అడ్జస్ట్ అయ్యి నిలబడితే ఎంత బాగుంటుంది. ఆ చిరునవ్వు నవ్వితే ఎంత చక్కగా ఉంటుంది. వచ్చే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వెల్కమ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది. అమ్మాయికి ఇవ్వాల్సిన గౌరవం, కోడలుగా ఇంట్లో హోదా, నమ్మకం మీరు ఇచ్చి చూడండి ఎంత బాగుంటుంది. అబ్బే మనది ఇట్లా పట్టుకొని కూర్చోాల పోవద్దు అసలు ఏది మన చేతి నుంచి. ఎప్పుడు మారుతుంది సమాజం? ఇంకా 2025 మన మైండ్ సెట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయి, కానీ మారే అవకాశాలు కనిపించట్లేదు.
ఈ 30s 40sలో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఆ సఫరింగ్ ఫేస్ చేసి అయితే పూర్తి డిటాచ్డ్ అయిపోతారు. లేకపోతే నేను సఫర్ అయ్యాను, నా కొడుకు కోడలు ఎందుకు బాగుండాలి, కూతురు అల్లుడు ఎందుకు బాగుండాలని మళ్ళీ సఫరింగ్ చేస్తూ ఉంటారు. ఎన్నేళ్ళు ఈ చట్రం బిగ్ సర్కిల్లో ఇట్లా తిరుగుతూ ఉందాం, ఎక్కడొక్కడ స్టాప్ చేద్దాం. ఇఫ్ యూ వాంట్ అ చేంజ్ టు హ్యాపెన్, బీ దట్ చేంజ్. వెల్కమ్ చేసి చూడండి. ఇదే నా అభ్యర్థన అందరికీ. ఇక సెలవు.